నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శనివారం కుటుంబ సమేతంగా దర్గాను సందర్శించారు. అనంతరం స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్తులతో మమేకమై సాంప్రదాయబద్దంగా రొట్టెను స్వీకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రొట్టెల పండుగ మత సామరస్యానికి, భక్తుల ప్రగాఢ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసే ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు తదితర అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మంత్రి నారాయణ ప్రత్యేక చొరవతో భక్తుల భద్రత కోసం 4 ప్రత్యేక డ్రోన్లను 24 గంటలు విజువల్స్ పరిశీలించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లా ఎస్పీ అజిత, మున్సిపల్ కమిషనర్ నందన్ ప్రతిరోజు దర్గా ప్రాంతంలో పర్యటిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. हाथ तो मुलाकात करीम खास करके मोल्ला इनके हर मामलात में आसानी अता మొన్న నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు రాత్రి గంధం ప్రోగ్రాం కూడా ఉంది. చాలా ఎక్కువ నంబర్స్లో చాలా దూరం నుంచి పబ్లిక్ ఇక్కడ రావడం జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. నేను ఎస్పీ గారు ఎదురు చాలాసార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం కూడా జరిగింది. మంత్రి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడే రావడం జరుగుతున్నాయి. మన అజీజ్ గారు కూడా రెగ్యులర్గా ఇక్కడే విజిట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇక్కడే చాలామందితో మాట్లాడినప్పుడు గతంతో పోలిస్తే ఈసారి మంచి సౌకర్యాలు పెట్టడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఈసారి 20 లక్షల పైన మంది ఇక్కడే రావడానికి అవకాశం ఉంది. రేపు ఫైనల్ డే, ఇంకా ఎక్కువ మంది ఇక్కడే రాగలుగుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టేసి అన్ని పోలీస్ బందోబస్తు కానీ, మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇవన్నీ పెట్టడం జరిగినాయి. ఈసారి కొత్తగా ఏం చేశానంటే నైట్ డ్రోన్స్, గతంలో లేదు కానీ మంత్రి గారు చొరవలు తీసుకొని ఇప్పుడు నైట్ డ్రోన్స్ కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది.
సో ఓవరాల్గా ఇక్కడ పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామందితో మాట్లాడితే వాళ్ళు అది చెప్పడం జరిగింది. ఈ ఒక 300 years ఓల్డ్ వ్యవస్థ ఎప్పటి నుంచి పబ్లిక్ ఇక్కడే వస్తున్నారు, వాళ్ళు మన్నత్ పూర్తి అయినప్పుడు ఇక్కడే వచ్చి వేరే వాళ్ళకి రోటీ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. మిగతా ఎవరైనా వాళ్ళకి నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఇక్కడే రావచ్చు. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ అండ్ అ గ్రేట్ ఎన్వైరన్మెంట్ ఓవర్ హియర్. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.